నమస్తే, నేను సిరి. నాగ చైతన్య, సమంత వీళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడిపోయినా, ఇప్పుడు నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నా, ఇప్పటికీ వీళ్ళిద్దరి పేరు అయితే ఇండస్ట్రీలో హాట్ టాపికే. వీళ్ళిద్దరు అసలు ఏం చేస్తున్నారు అనేది కూడా హాట్ టాపికే. ఇప్పుడైతే సమంత గారి రెండో పెళ్లి వార్త మాత్రం ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్లో కూడా బాగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు సమంత గారు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు త్వరలో అన్నట్టు కూడా ఒక వార్త అయితే చర్చనీయాంశమైంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, సినీ క్రిటిక్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే సమంత గారు అంటే గతంలో ఎలాంటి సినిమాలు తీసారో మనం చూసాము. వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత నాగ చైతన్య, సమంత గారు చాలా బాగున్నారు, క్యూట్ కప్పుల్ అని మనం మాట్లాడుకుందాం అందరం కూడా. ఆ తర్వాత అనుకోకుండా వాళ్ళు విడాకులు తీసుకోవడం, ఇప్పుడు నాగ చైతన్య గారు పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే నాగ చైతన్య గారి పెళ్లి అయిందో ఆ తర్వాత సమంత గారి రెండో పెళ్లి విషయం అయితే వార్తల్లోకి ఎక్కింది చాలా వరకు. ఇప్పుడు ఏంటంటే ఒక బాలీవుడ్ డైరెక్టర్ తోని సమంత గారు రెండో పెళ్లి అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇవి పుకార్లు షికార్లు చేయడానికి ఎంతసేపు చెప్పండి. ఎందుకంటే తెలుగులో కానీ ఎక్కడ కానీ ఇండస్ట్రీ అన్నాక వరుసగా హిట్ పెయిర్ అని వచ్చేవి గతంలో. ఇప్పుడు బాలకృష్ణ విజయశాంతి గారని, చిరంజీవి గారు రాధా గారని, అలాగే వెంకటేష్ మీనా అని చాలా హిట్ పెయిర్ అనగానే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారంట. అంతెందుకు, నిన్న మొన్న బాహుబలి అనుష్క ప్రభాస్ 2-3 సినిమాలు హిట్ అయ్యేసరికి ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారు, వీళ్ళిద్దరి మధ్యన అఫైర్ ఉందని రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తుంటాయి. అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో రాజు నిడమూరు అంటే ఆయన ఏదైతే బాలీవుడ్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఏదైతే ఉందో అది పార్ట్ 1, పార్ట్ 2 కూడా బ్లాక్ బాస్టర్ మంచి హిట్ అయ్యాయి. పార్ట్ 1 కంప్లీట్గా టెర్రరిస్ట్ మీద ఉంటుంది. పార్ట్ 2కి వచ్చేసరికి కొంచెం టెర్రరిజం ఎల్టీటీ తీవ్రవాదులు, మన లిబరేషన్ టైగర్ ఆఫ్ తమిళనాడు అండ్ శ్రీలంక బేస్ అయ్యి ఉండే ఎల్టీటీ ఏదైతే ఉందో ఆ తీవ్రవాద సంస్థ దానికి పార్ట్ 2లో సమంత గారు చేశారు. ఆ ఎల్టీటీ తీవ్రవాదిగా ఉంటూ జనజీవన స్రవంతిలో కలిసిపోయిన ఒక తీవ్రవాదిగా. సో అది సూపర్. అందులో నిజంగా సమంత పెర్ఫార్మెన్స్ చూస్తే అసలు ఏమైనా అనిపిస్తుంది, అంత బాగా చేసింది. అంటే తను మాట్లాడకపోయినా కూడా తన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటుంది అసలు. సో అది కూడా హిట్ అయింది. అయితే దానికి ఆ వెబ్ సిరీస్ తర్వాత ఫర్జీ అని తీశారు షాహిద్ కపూర్తో. తర్వాత మొన్న రీసెంట్ గా సిటాడెల్ మళ్ళీ సమంతనే తీసుకున్నారు. సో ఈ 4 వెబ్ సిరీస్ కూడా అంటే బాలీవుడ్ హిందీ ఇండస్ట్రీలోనే హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా ఫ్యామిలీ మ్యాన్ ఉంది, ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఇప్పటికీ. తర్వాత చాలా వచ్చాయి, రీసెంట్ గా కూడా కొన్ని సిరీస్లు వచ్చాయి. కానీ ఫ్యామిలీ మ్యాన్ ఎందుకు అంత ఆకట్టుకుందంటే చాలా బాగుంటుంది టేకింగ్. గొప్ప విషయం ఏంటంటే దానికి స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ మన తెలుగు వాళ్ళు. మీరు అక్కడ పేరు చూడండి, రాజ్ అండ్ డీకే అని వస్తుంది పేరు, వాళ్ళిద్దరు దర్శకులు. ఆ రాజే ఇప్పుడు ఏదైతే సమంత గారు ఆయనతో కలుపుగోరుగా చనువుగా తిరుగుతున్నారనే అంశం తెర మీద వైరల్ అవుతుందో, ఆ రాజు అనే వారిని తెలుగు అయినా, డీకే కూడా తెలుగు వాడే. మళ్ళీ వాళ్ళు D2K అని ఉంటుంది ప్రొడ్యూసర్, వాళ్ళ ప్రొడక్షన్ పేరు కూడా D2K అని కూడా ఉంటుంది. సో రాజ్ డీకే వాళ్ళు. సో అలాగా ఆ సిరీస్లో వాళ్ళు బాగా హిట్ అయిన తర్వాత మొన్న సిటాడెల్ కూడా ఫ్యామిలీ మ్యాన్ అంత ఆశిస్తాయని హిట్ అవ్వకపోయినా ఒక విధంగా వరుణ్ ధావన్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అనుకోవాలి సిరీస్. ఆ వరుణ్ ధావన్ కూడా మంచి క్లిక్ అవ్వడం, దాని మీద బేబీ జాన్ ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయంట యాక్చువల్గా వరుణ్ ధావన్. సో వరుణ్ ధావన్ మళ్ళీ సమంత సిటాడెల్ మొత్తం గన్స్ ఓ మోస్తరుగా అనిపించింది. దానికి కూడా రాజ్ అండ్ డీకే. సో ఆ పార్టీలో కానీ దాని సక్సెస్ సెలబ్రేషన్లో కానీ రెగ్యులర్గా 2-3 సందర్భాల్లో ఎయిర్పోర్ట్లో ఎక్కడో కనిపించారు. దాని మీద చూసే వాళ్ళకి ఎలా ఉంటుందబ్బా, కనిపించడానికి క్లోజ్గా ఉంటున్నారు వెంటనే. ఎందుకంటే చైతు ఇంకో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి సమంత కూడా ఇంకో పెళ్లి చేసేసుకుంటుంది అంటే వీళ్ళు అపోహ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ రాజుగారికి పెళ్లి అయిపోయింది, త్వరలో ఆమెకు విడాకులు ఇస్తున్నారు, ఆ విడాకులు ఇచ్చిన తర్వాత ఈ మొత్తం పెళ్లి చేసుకుని. అసలు ఇట్లాంటి న్యూస్ ఎట్లా స్ప్రెడ్ చేస్తారు అనేది అర్థం కాదు. ఎందుకంటే గొడవ లేకపోయినా కూడా ఈ న్యూస్లు చూసి ఇంట్లో గొడవలు అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ, నిజంగానే. ఎందుకంటే మీరు బాగా చెప్పారు. అది మొన్న రీసెంట్ అంటే ఒక 1 year బ్యాక్ కృష్ణవంశీ గారు రంగమార్తాండ ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. ఇలాగ ఒక మీడియా మిత్రుడు, సార్ ఏంటి రమ్యకృష్ణ గారు మీరు విడాకులు తీసుకున్నారంట. అవును, ఇంకా కోర్టుకి వెళ్ళాము, ఇంకా రేపు మాపు లెటర్స్ వస్తాయని ఆయన ఎటకారంగా చెప్తున్నాడు. ఆయన కూడా అంటే అలా క్రియేట్ చేశారు. ఎందుకు, ఆవిడ బిజీ స్టార్, మంచి సూపర్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్, ఇంకా బాహుబలితో ఒక పీక్ వెళ్ళిపోయింది ఆవిడ. సో అటువంటి ఆవిడ అక్కడ ఆ అబ్బాయి చదువు నిమిత్తం చెన్నైలో ఉంటుంది.
అక్కడ 4 ఇండస్ట్రీకి సంబంధించినవన్నీ అక్కడ జరుగుతుంటే కదా ఆవిడ అక్కడే కంఫర్ట్గా ఉంది. ఈయనకేంటి ఇక్కడ స్టార్ట్ చేశారు తన కెరీర్ ఎక్కడ స్టార్ట్ చేశాడు, పైగా ఇక్కడ పరిచయాలు కాబట్టి ఇక్కడ స్టోరీ రాసుకోవడం ఇవన్నీ ఇక్కడ బాగుంటాయి, కానీ ఇక్కడ ఉంటాడు. ఈయన ఎవ్రీ వీకెండ్ 15 రోజులు ఒకసారి వెళ్తుంటాడు, కొడుకుతోని భార్యతోని స్పెండ్ చేస్తాడు. దాన్ని చైతన్య కృష్ణవంశీ రమ్యకృష్ణ కలవడం లేదు, విడిపోయారా, అందుకే దూరం. ఏమిటండి ఇప్పుడు ఫ్యామిలీలో కూడా దుబాయ్ వెళ్తాడు, అంతమంది విడిపోయినట్టేనా? సో అట్లాగా మీరు అన్నట్టు ఈ సన్నివేశాలు తీసుకొని ఓకే సమంత కనబడింది, ఆయన భార్యకి విడాకులు ఇస్తున్నాడట, అది కూడా క్లారిటీ లేదు చూడండి, ఇస్తున్నాడట, లేదు పక్కన ఈడే లాయర్గా ఇప్పించినట్టు. సో అన్ని వాళ్ళు బెడ్రూమ్ లో వరకు వెళ్ళి వీళ్ళే అన్ని చూసి వీళ్ళే న్యూస్ వీటితో డిస్కస్ పెట్టి ఏమంటే రాజు అని అతను వచ్చి మా ఆవిడని విడాకులు ఇచ్చేస్తున్నాను, కొద్దిగా స్ప్రెడ్ చేయండి మా ఆవిడ తెలిసేలాగా అన్నట్టు వీడికి వచ్చి చెప్పినట్టు, సార్ మీకు ఎందుకు సార్ మీరు మర్చిపోండి సార్, నేను మొత్తం తమ్మనేలు చేసి ఓదర కొడతాను సార్ అన్నట్టు మొత్తం స్టోరీ రాస్తాడు. ఏముండదు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అప్పుడు ఇంకో టాపిక్ కనబడాలి, ఇంకొకరితో కనబడుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏదో వీరవనితగా చేస్తుందట, గన్స్ కల్చర్ అంటే తన అటువంటి ఆడవాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే ఎదుర్కొనే ఒక మహిళగా, అత్యాచారాలు ఈ మధ్యన ఎక్కువ జరుగుతున్నాయి కదా, సో అది కూడా ఏదో సినిమా రాబోతుంది మన సమంత గారి. సో ఇంకా ఆ డైరెక్టర్తో కనబడింది అనుకోండి, జనరల్గా డైరెక్టర్తో ఆ ర్యాపో మెయింటైన్ చేయకపోతే డైరెక్టర్ భావజాలం ఏంటనేది ఆర్టిస్ట్కి అర్థం కావాలి. డైరెక్టర్ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఇక్కడ ఇది కాదు తల్లి ఎక్స్ప్రెషన్, కొంచెం నాకు ఎలా కావాలి, కొంచెం అలా కావాలి అని చెప్పి చేయించుకుంటాడు. కొన్నిసార్లు నీ లోపల బాధ ఉన్నా బయటికి మాత్రం నవ్వుతుంటావు కదా, అటువంటి ఎక్స్ప్రెషన్ కావాలి, ఇది కాదమ్మా అని. అలాంటప్పుడు ఎప్పుడు చెప్పగలుగుతాడు, ఆ ర్యాపో యాక్సెస్ పెరిగిన తర్వాతనే అవుట్పుట్ లాగలుగుతాడు. సో అట్లా చదువుకున్నంత ఇప్పుడు నెక్స్ట్ ఒక పార్టీ పెడతారు లేదా ఒక వర్క్షాప్ నిర్వహిస్తారు, ఇక్కడ ఇలా చేయాలి, ఇలా యాక్ట్ చేయాలి, ఇక్కడ లొకేషన్ ఇది, లేదంటే ఆర్టిస్ట్ ఇలా ఉంటారు, ఒక మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. ఇప్పుడు ఆవిడ సిటాడెల్కి ఫైట్స్ గన్ చేసిందంటే డైరెక్ట్గా సెట్స్ మీదకి వెళ్ళి చేసేసిందా? ఆవిడ చాలా ప్రాక్టీస్ చేస్తుంది, దాంతో ముందుగా డ్రైల్ నిర్వహిస్తారు, స్టంట్ మాస్టర్తో మాట్లాడుకుంటారు, అన్నీ చేస్తారు. దాని అంత మాత్రం స్టంట్ మాస్టర్తో ఎక్కువగా కనబడుతుంది సమంత అంటే. అది ఒక ప్రొఫెషన్ లాగా ఎవరు చూడట్లేదు సార్. అంటే ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మనం ఒక కోర్స్ ఎట్లా నేర్చుకుంటామో, ఒక సినిమా వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఏదైనా నేర్చుకోవాలంటే ఇట్లాంటి స్టంట్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా వాళ్ళ ఒక వర్క్షాప్కి వెళ్ళాలి. ఒక సీన్స్ అంటే షూటింగ్ తొందర అయిపోవాలంటే ఇట్లాంటి వర్క్షాప్ చేయాలి. మీరు చెప్పేది ఇప్పుడు కాదు, ఒక 15 years బ్యాక్ కమల్ హాసన్ గారు డైరెక్ట్గా జయప్రదం అని ఒక ఎంట్రీ ప్రోగ్రామ్ జయప్రద గారితో దాంట్లో చెప్పాడు ఆయన. మీరు ఆమె అడిగింది, ఎందుకంటే ఇద్దరు సమకాలీకులే కదా, మీరు ఏదైనా సినిమా చేయాలంటే ఖచ్చితంగా హీరోయిన్ని కిస్ చేస్తారంట, అది కంపల్సరీగా ఉంటేగానే చేస్తారంట, రియల్గా చేస్తారంట ఏదో అడిగింది ఆవిడ. అడిగితే ఇప్పుడు సినిమాల్లో మనం చచ్చిపోయినట్టు యాక్ట్ చేస్తాం, అంటే నిజంగా చచ్చిపోయినట్ట. సినిమాల్లో వాడు కొడతాడు, అంత దూరం పడతాం నిజంగా కొట్టినట్ట. ఇక్కడ ముద్దు సీన్ కూడా అంతే, కాకపోతే కొట్టిన సీన్కి రియాక్ట్ అవ్వడం వాళ్ళు ముద్దు సీన్ అనేసరికి అబ్బా ఏంటిది ముద్దు సీన్ అన్నట్టుగా ఫీల్ అవుతారు. అంటే ఇంకా వాళ్ళ మైండ్ అక్కడే ఆగిపోయింది అన్నట్టుగా కమల్ హాసన్ గారు చెప్పారు. సో మీరు అన్నట్టు ఒక వర్క్షాపు, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేలాగా ఫీల్ అవుతారు. అలా లేకపోతే సినిమాకి వెళ్ళొద్దు. ఇప్పుడు ముద్దైనా జస్ట్ ఎక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయినా కూడా ఇక్కడ వరకు వస్తాయి కదా, అరే ఏంటి ఇక్కడ వరకు వచ్చి ముద్దు పెట్టారంటే అది యాక్షన్ అబ్బా. వందల మంది ఉంటారు అక్కడ, ఆ టైంలో కూడా ఆ మూడ్ లో ఉండి చేయాలంటే ఎంతో గట్స్, అంటే అంత గట్స్ ఉండి. ఇంకోటి ఒకవేళ నిజంగా అయినా అంత వందల మంది అలా ఎందుకు బిహేవ్ చేస్తారు చెప్పండి? అది మరి అంటే అది అందుకే కదా ఒక సినిమాలో దాసనారాయణ గారు క్లియర్గా చెప్తారు, ఏదో సినిమా పేరు గుర్తులేదు కానీ ఒక తోటలో అనమాట, వాళ్ళు సినిమా షూటింగ్ అవుతుంటే ఊరి ప్రజలందరూ వచ్చేస్తారు అక్కడికి చూడడానికి దేనికో. అంటే దాసనారాయణ గారు అంటే ఎంత ఇష్టం అంటే నాకే కాదు చాలా మందికి, ఒక లెజెండ్. ఒక 150 సినిమాల్లో 120 సినిమాలు బ్లాక్ బాస్టర్, టచ్ అయిన జానర్ లేదు, ఆయన కెలకని అంశం లేదు, ఏదైనా ఏ కేకి పడేసేవాడు సినిమా ద్వారా. అందులో చెప్తాడు, మేము ఎంత కష్టపడినా ఎంత చేసినా మాకు ఎంత ఆదరణ చూసి నీరాజనాలు చేస్తారు, హారతలు పడతారు, కానీ ఎక్కడో సినిమా వాళ్ళంటే చిన్న చూపు ఉంటుంది మీకు అని. పూరి జగన్నాథ్ గారు కూడా అక్కడికి ఒక 20-30 ఏళ్ళ తర్వాత తీసిన సినిమా నేనింతే. బట్ ఇది దాసనారాయణ గారు ఎప్పుడో చెప్పేశారు. చూడండి ఎంత మేధావి ఆయన. అంటే అప్పటికిప్పటికీ ఏం మారలేదని చెప్తారు, అప్పుడు మారలేదు ఇప్పుడు మారలేదు, ఇంకా అట్లనే ఉన్నాం, అలాగే ఉంది. మరి కాస్త ఎక్కువైంది చిన్న చూపు. అంటే హీరోయిన్లు అనగానే అట్లా అరకొర డ్రెస్సులు వేసుకోవాలగానే ఆమె క్యారెక్టర్ని ఎస్టిమేట్ చేసేయడం, ఆమె క్యారెక్టరే మంచిది కాదని రాసేయడం అని జరుగుతుంటాయి.
మారాలి. ఇట్లాంటి ఈ పెళ్ళిళ్ళు కూడా ఇట్లాంటివి ఆపేస్తే మంచిదేమో. రైట్ సార్. మీరు చూసి మళ్ళీ ఫ్యామిలీలు కుదేలైపోతాయి కదమ్మా. అంతే కదా, ఇప్పుడు ఆ రాజుగారి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దీన్ని పట్టుకొని అడుగుతారు, ఇంకా ఇప్పటి నుంచో స్టార్ట్ అవుతారు నేను అనుకుంటున్నా ఇంకా ఇంట్లో. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.